కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన కార్యాలయంలోని సీఎం చైర్లో కూర్చున్న చంద్రబాబు డ్వాక్రా మహిళలకు 2వ విడత రుణ సాయం ఫైలుపై తొలి సంతకం చేశారు. సీఎం చంద్రబాబుకు మంత్రులు, టీడీపీ నేతలు శుభాకాంక్షలు చెప్పారు. గొనుగొనీల గోత్రోద్భవశ్చ నారా చంద్రబాబు నాయుడు మహోదయేన ధర్మపత్ని సమేతశ్చ క్షేమస్థైర్యధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అస్మిన్ రాష్ట్రే ఆయురారోగ్య అష్టైశ్వర్య బలసిద్ధ్యర్థం దిరదనాభివృద్ధ్యర్థం నూతన కార్యాలయ ప్రారంభోత్సవాఖ్యే కర్మణి తదంగత్వేన నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాంచ కరిష్యే. వెలగపూడిలోని నూతన కార్యాలయంలో అడుగుపెట్టిన తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎవరినో చనిపోతే 5 లక్షలు ఇచ్చి, అదే మాదిరిగా వాళ్ళ ఊర్లో నీళ్లు లేకపోతే నీళ్లు ఇచ్చి, కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చి, గ్యాస్ లేకపోతే గ్యాస్ ఇచ్చి, వాళ్ళని ఆర్థికంగా వెసులుబాటు పెట్టాలి. అన్ని పెట్టిన తర్వాత లాస్ట్ లో 500 రూపాయలు ఇస్తే వాడు డబ్బులు ఇచ్చాను కూడా కొట్టేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఆ 500 రూపాయలు 1000 రూపాయలకి ఇప్పుడు ఎమ్మెల్యేలు పోటీ. నా దగ్గర డబ్బులు లేదు కాబట్టి రేపు ఎలక్షన్ లో పోటీ చేయాలని నేను ఇప్పుడు సంపాదించుకోవాలి. వెరీ బ్యాడ్, విషియస్ సర్కిల్. దెన్ వేర్ ఈజ్ వాల్యూ? ఇంకొక ఆయన డబ్బులు ఉంటే నన్ను సమాజం గౌరవిస్తుంది కాబట్టి అడ్డదుడ్డంగా 1000 కోట్లు సంపాదించేయాలి. ఇవన్నీ కూడా ఒక విషియస్ సర్కిల్ వాల్యూస్. దాంతో ఏమైంది? వీడికి డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తాను ఏం చేస్తాను వీడికి ఏం తెలియదు. అక్కడి నుంచి వీడు ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు. ఇంకా ఆల్ క్యారెక్టర్ ఈజ్ లూజింగ్. తాగతాడు, తందాలాడతాడు, క్లబ్లు పోతాడు, ఇంకోటి చేస్తాడు. అదే ఒక పద్ధతి ప్రకారం వస్తే ఈ ప్రాబ్లమ్స్ వచ్చేటి కాదు. దట్ ఈస్ వేర్ వీఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం. దీనికి అంతటి కారణం బ్యాంక్ ట్రాన్సాక్షన్ కాకుండా కరెన్సీ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్ వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. నేను అందుకనే ప్రధానమంత్రి గారి గురించి టెక్నాలజీ వచ్చింది, ఇంటరాపరబిలిటీ వచ్చింది. స్మార్ట్ ఫోన్ ఈజ్ ఎనఫ్ టు డీల్ ఎవ్రీథింగ్. నువ్వు షాపింగ్ పోవాలన్నా, ట్రావెలింగ్ పోవాలన్నా, హోటల్లో పే చేయాలన్నా, లేదంటే ఏదైనా డబ్బులు ట్రాన్సాక్ట్ చేయాలన్నా, వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా, 10 బ్యాంకులు నీ అకౌంట్ ఉంటే నువ్వు అమెరికా పోయిన డబ్బులు ఖర్చు పెట్టాలన్నా స్మార్ట్ ఫోన్ ఈజ్ ఎనఫ్. అది ఉన్నప్పుడు ఎందుకు డబ్బుల ట్రాన్సాక్షన్? అందుకే నేను కోరింది. నిన్న మనం చూసాం హైదరాబాద్ పెద్ద సస్పెషన్. మొత్తం దేశంలో 65,000 కోట్లు. 65,000 కోట్లలో హైదరాబాద్ అలోన్ 13,000 కోట్లు. అంటే 13 × 4 5 20% హైదరాబాద్ మనీ. దాంట్లో ఒకే వ్యక్తి 10,000 కోట్లు. ఎవరి దగ్గర ఉంటాయండి డబ్బులు? ఎవరు వాడు? చట్టం ఎవరికి చెప్పకూడదు. అంటే
10,000 కోట్ల డబ్బులు సంపాదించాడంటే ఒక వ్యాపారస్తుడికి సాధ్యమా అని అడిగేది. ఎక్కడ చూసిన డబ్బులు తెలియాలి కదా, తెలియదు, బరి తెగించారు. ఇప్పుడు ఆ డబ్బులు ఉంది కాబట్టి అందరికి భయం ఏంటి, వారు వచ్చి ఎంత పెడతారు, రేపు ఎవరు పెడతారు, ఎక్కడ పెడతారో తెలియదు, వీడు సంపాదించాలి. దిస్ ఈజ్ ది రూట్ కాజ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. సో వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రి గారిని, నిన్న కూడా ప్రధానమంత్రి గారు ఒక మాట మాట్లాడారు. ఏక రావణాసురుడు చనిపోయాడు, కానీ రావణాసురుడు లాంటి మనుషులు ఇంకా ఉన్నారు, లేదంటే సమస్యలు ఇంకా ఉన్నాయి. ఐ రియలీ అప్రిషియేట్. దీన్ని కూడా అన్ని కూడా పరిష్కారం చేసిన తర్వాతనే మనకు ఒక మనిషికి విలువ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుందని చెప్పారు. దానికి మేజర్ వచ్చి ఇది కూడా కారణం, బ్లాక్ మనీ. దీన్ని మొన్న ఒక ఎఫర్ట్ చేశారు. భవిష్యత్తులో మళ్ళీ ఒక 2-3 ఏళ్ళు పోయినాక, 5 ఏళ్ళు పోయినాక మళ్ళీ బ్లాక్ మనీ రెగ్యులైజ్ అని మళ్ళీ చేస్తారు. వాళ్ళకి అవసరం బట్టి ఏముంది, ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది 40%, 45% కట్టాలి, మిగిలిన వీళ్ళకి వైట్ అయిపోతుంది, ఇంకా మంచిది కదా, అడిగే పని లేదు. మామూలుగా అయితే అడుగుతారు, ఇప్పుడు సోషల్ స్టిగ్మా కూడా లేదు దీనికి, కానీ శుభ్రంగా కట్టేస్తారు. కానీ నేను కోరేది ఏంటంటే 1,000 రూపాయలు, 500 రూపాయలు టోటల్ గా రద్దు చేసి ఇన్ కోర్స్ ఆఫ్ టైం గో ఫర్ టోటల్ బ్యాంక్ అకౌంట్స్. ఆ కల్చర్ని తీసుకొద్దాం. ఒకటి రెగ్యులేట్ చేద్దాం, రెండోది కల్చర్ తీసుకొద్దాం. అప్పుడు ఎలక్షన్లో ఈ డబ్బులు పనిచేయవు, పంచలేరు. రెండోది ఈవిల్స్ అన్ని తగ్గుతాయి. ఎవ్రీథింగ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయినాక డబ్బుల పైన, బ్లాక్ మనీ పైన వ్యామోహం పోతుంది. దాని పర్పస్సే ఉండదు, ఇంకా దానికి ఏం పర్పస్ ఉంటుంది, పర్పస్సే ఉండదు. దెన్ ఎవ్రీబడి విల్ ఎర్న్ మనీ విత్ జెన్యూన్ వే. యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్. ఇప్పుడు ఉదాహరణకు నేను ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ సమ్ ఆఫ్ ది పీపుల్ ఓవర్ నైట్. అకౌంట్స్ కూడా చెప్పే పరిస్థితి లేదు. నేను ఎందుకు చెప్పాలి, అడిగితే ఎందుకు చెప్పాలని ఒకటి, రెండోది ఎదురుదారి చేస్తున్నారు. నువ్వు సంపాదించలేదా, ఇంకొకటి సంపాదించలేదా, దిస్ ఈజ్ ది వే దే ఆర్ ఆల్ ఆర్గ్యూయింగ్. అదే మరి కొంతమంది పాలిటిక్స్ లో ఉండి మరీ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ను ఉపయోగించుకొని మిస్యూజ్ కూడా చేస్తున్నారు. ఇది ఒక షెల్టర్ కింద. పాలిటిక్స్ హెస్ బికమ్ ఎ షెల్టర్ ఫర్ కరప్ట్ పీపుల్ ఆర్ బ్లాక్ మనీ సంపాదించే వాళ్ళందరికీ ఇది ఒక షెల్టర్ కింద అవుతోంది. అందుకనే ఇదే కాదు, టోటల్ ఈవిల్స్ అన్ని కంట్రోల్ కావాలంటే టోటల్ ట్రాన్సాక్షన్ రావాలి. దానికి ఈ యొక్క కొత్త శకం మనకు ప్రారంభమైంది. నేను ఒక పక్క పబ్లిక్ ని ఎంపవర్ చేస్తూనే సమాజంలో ఉండే ఈవిల్స్ కు కారణమైనటువంటి విషయాలు కూడా అడ్రస్ చేయాలి. అందులో ఇది మేజర్ ఇచ్చేస్తే మిగిలినన్ని కూడా మనం ఎప్పటికప్పుడు మాట్లాడి చేసుకోవచ్చు. అది కూడా చేయమని చెప్పి రెండోది ప్రధానమంత్రి గారికి లెటర్ రాస్తున్నాం. ఇది కాకుండా మీ అందరూ ఉన్నారు, వాట్ ఈజ్ పాలిటిక్స్ అండి? టు సర్వ్ ది పీపుల్ అండ్ ఆల్సో టు ఎంపవర్ పీపుల్. దానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రంలో తాత్కాలికమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. ప్రతి ఒక్క వ్యక్తిని సంక్షేమ కార్యక్రమాలు తాత్కాలికంగా ఏవైతే ఉన్నాయో అవి అవసరం. ఈ రోజు ఈ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఎప్పుడూ జరగలేదు, అవన్నీ కంటిన్యూ చేస్తాం. అదే సమయంలో రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎంపవర్ చేయాలి, ఆదాయం పెంచే మార్గం చూపించాలి. దానికి కావాల్సిన స్కిల్ కెపాసిటీ బిల్డప్ చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు కష్టపడాల్సిన పని లేదండి. శారీరకంగా కష్టపడే రోజులు అయిపోయినాయి. ఈరోజు ఈ బిల్డింగ్ కట్టిన మిషన్స్ వచ్చాయి, బ్రహ్మాండంగా టెక్నాలజీ వచ్చింది, 20 నెలల్లో పూర్తి చేసేయగలిగారు. ఇక్కడ అవసరం మనుషులు. మళ్ళీ ఆ మనుషులకు కూడా ఇంత మురుకుమారి హార్డ్ వర్క్ కాదు, శారీరకంగా కాదు, తెలివితో పనిచేసే పనులు వచ్చాయి. అది గ్రామీణ ప్రాంతాల్లో కూడా సేమ్ థింగ్ ఉంది. ఇప్పుడు అగ్రికల్చర్ మెకనైజేషన్ వచ్చింది. ఈవెన్ ఫామ్ పాయింట్ తవ్వాలంటే మెత్తగా ఉంటే మంచి ఇవి కూడా వచ్చాయి. ఏ పని చేయాలన్నా టెక్నాలజీ హ్యాండీగా తయారైంది. ఇంకో పక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ హ్యాస్ బికమ్ ఏ ఇన్స్పిరేషనల్. ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడూ లేనటువంటి
ఒక కొత్త రకమైనటువంటి వాతావరణంలో మనం ఉన్నాం. మన కష్టాలు తీరాలంటే క్లియర్ కట్ విజన్ పెట్టుకొని చేసుకుంటే 100% ఈ కష్టాలను తీరుతాయి. అయితే ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఇప్పుడు నాకు విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత ఆ రోజు మనకు జరగని అవమానం జరిగింది, వచ్చాం. కేంద్రం కూడా మొన్నటి వరకు మనకు ఇవ్వాల్సిన డబ్బులు కానీ మిగిలినట్టు కానీ విభజన చట్టంలో పెట్టినట్టు కానీ బయట నుండి మనకు అంతవరకు కొద్దిగా ఇచ్చారు, కానీ పూర్తిగా మనకు సహకరించలేదు, ఇలేదు. బట్ టెక్నాలజీ ఉపయోగించుకొని మన తెలివితేటలు ఉపయోగించుకొని ఎవరికి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేశాం. పెన్షన్ కానీ 5 కేజీల బియ్యం కానీ నరేగా 140 నుంచి 190 రూపాయలు 194 రూపాయలు చేయడం కానీ ఈరోజు చంద్రన్న బీమా పథకం కానీ హెల్త్ విషయాల్లో కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేసి చాలా వరకు హౌసింగ్ ఇవన్నీ లెట్రిన్స్ టాయిలెట్స్ సిమెంట్ రోడ్స్ ఇవన్నీ చేశాం. దీంట్లో నేను ప్రజలందరినీ కోరేది ఒకటి, మీరు కూడా ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, మీ వ్యక్తిగతంగా ఎంతవరకు ఈ పనికొస్తాయి, మీరు ఒక నాలెడ్జ్తో చెప్పుడు మాటలు కాకుండా మీరు డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితి మీకు రావాలా. 2, కమ్యూనిటీ వర్క్స్ ఏమేం చేస్తున్నాం, ఈ కమ్యూనిటీతో మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది. ఈరోజు నేను చేసే పని సిమెంట్ రోడ్ వేస్తే ఎవరికో కోసం వేస్తున్నానంటున్నారు. ఎవరి కోసం? అది మీకోసం. అది ఆ ఊర్లో నువ్వు ఎంచోపైన బురదలో నడుస్తున్నావు. ఆ సిమెంట్ రోడ్ వస్తే బురదలో నడిచే పరిస్థితి ఉండదు. అదే మరిగా మురుగు కాలువ లేకపోతే ఆ మురుగులో ఉండి అనారోగ్యం వస్తా ఉంది. మురుగు కాలువ కానీ కరెక్ట్గా కట్టుకుంటే మీకు ఆ ఇబ్బందిని పూర్తిగా పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఫామ్ పాండ్ ఉంది. ఫామ్ పాండ్ తవ్వుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. దానికి కూడా ఒక్క పైసా ఖర్చు లేదు, మీకు డబ్బులు మేమే ఇస్తున్నాం. మీరు చేయాల్సింది ఏంటి, అవి తవ్వుకుంటే చాలు. తవ్వుకుంటే ఎప్పుడు వర్షాలు చూస్తున్నాం ఎరాటిక్ గా తయారైనాయి. జూన్లో వర్షం పడింది, జూలై ఆగస్టు వాళ్ళ మళ్ళా ఒకసారి వర్షం పడింది, మళ్ళీ వాళ్ళ ఈరోజు 12.5% పైన 12.2% ఆ ప్రాంతంలో డెఫిషిట్ వచ్చింది. మళ్ళీ రెయిన్ఫాల్ ఈ నెలలో మళ్ళీ రెయిన్ఫాల్ పడితే ఇది వస్తుంది. అంటే వర్షపు నీరుని మనం ఉపయోగించుకోవడం, మనం ఉపయోగించాం. ఆ రోజు ఏదైతే గోదావరి నీళ్లు, మీరు కూడా ఉన్నారు ఇక్కడ, కొంతమంది అటు ఇటు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే, దట్ ఈజ్ ఓన్లీ పొలిటికల్ మోటివ్తో ఆ పేపర్లో కావాలని రాసుకున్నారు, అది వేరే కథ. ఆ రోజు కూడా ఏం చేశారు, రైతులను రెచ్చగొట్టారు, అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు, ఇది రాకూడదని అడ్డం పడ్డారు. అక్కడ కూడా పోయేసి కొంతమంది ఇన్స్టిగేట్ చేశారు. నేను ఆ రోజు వదిలిపెట్టుంటే ఈరోజు కృష్ణా డెల్టా పరిస్థితి ఏంటి, బోత్ వెస్ట్ కానీ ఈస్ట్ కానీ డెల్టా ఏమైంది అది. ఓకే, ఇక్కడ నీళ్లు లేకపోతే మొత్తం శ్రీశైలంలో కాస్త కూస్తో నీళ్లు వస్తాయి. ఆ నీళ్లని ఇక్కడ రావాలి కాబట్టి రాయలసీమలో తాగేదానికి కూడా నీళ్లు ఇవ్వలేము. నువ్వు ఇక్కడ నీళ్లు ఇక్కడ ఉపయోగించుకొని పైన వచ్చిన నీళ్లన్నీ అక్కడనే పెట్టి రాయలసీమ కరువు ప్రాంతాల నీళ్లు ఇవ్వగలిగాం. కొద్దిగా వర్షం తగ్గిన వీఆర్ ఏబుల్ టు సేవ్ క్రాప్స్, డ్రింకింగ్ వాటర్కి ఇవ్వగలిగాం, ఒక సెక్యూరిటీ ఇచ్చాం. ఇది ఈ విషయం ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది, నాయకులు కాదు. నాయకులు ఎప్పుడూ స్వార్థంతో ప్రజల్ని మిస్లీడ్ చేయాలని ప్రయత్నం చేస్తారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ పబ్లిక్ టు థింక్. ఒక కెనాల్ వస్తే ఎవరికి లాభం, ఆ కెనాల్ అడ్డం పడినప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మీరిచ్చినటువంటి మ్యాండేట్ తో లేకుంటే రాజకీయ పార్టీల పేరుతో ప్రతిరోజు అడ్డం పడతా కూర్చుంటే ఒక పక్క వీళ్ళు సృష్టించే అడ్డంకుల్ని లీగల్ గా కానీ ఇంకోటి కానీ నేను ఇచ్చేయాలి, వీళ్ళు చేసే బ్లేమ్ కూడా మళ్ళీ తిప్పి చెప్పాలి, మళ్ళీ అది పనిచేయాలి. అదే ప్రజల్లో కానీ అలాంటి నాయకుల పైన కానీ ఆలోచన విధానం ఉంటే వాళ్ళని కానీ సపోర్ట్ చేయకుండా పోతే ఆటోమేటిక్ గా మనం అనుకున్న ప్రగతి కానీ ఫాస్ట్నెస్ వస్తుంది. ఈరోజు నేను ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే, ఒకప్పుడైతే ప్రాంతాలకు అన్యాయం జరిపి ఎగబెట్టారు. మీరు ఒకసారి చూసిన తర్వాత నేను ఆ రోజు చెప్పింది సమదూరంలో ఇది ఉంది, ఇక్కడ పెడతాం, అన్ని జిల్లాలను యూనిఫామ్ గా డెవలప్ చేస్తాం, నీళ్లు ఇస్తాం, ఇండస్ట్రీ చేస్తాం, అన్ని డెవలప్ చేస్తాం పెట్టాం. ఈ రోజు అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యి వీళ్ళు చెప్పిన మాటలు ఉద్యమాలు చేయాలని ప్రయత్నం చేశారు ప్రజలను మభ్యపెట్టడం కోసం, అది పనిచేయలేదు.
పనిచేయకపోయే కొందికి ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు, విషియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. తర్వాత కులాల మధ్య చిచ్చు పెట్టారు. ముందు అంతకంటే ముందు మతాల మధ్య పెట్టాలని ప్రయత్నం చేశారు. మతాలు కూడా ఎక్కడ వీళ్ళకు గిట్టుబాటు కాలేదు. 2-3 దగ్గర ప్రయత్నం చేశారు, అవి కూడా గిట్టుబాటు కాలేదు. నేను కులాల మధ్య చేశారు, తునేదే జరిగింది. ఇప్పుడు కూడా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు వీళ్ళు? నేను అడుగుతున్నా. వీళ్ళు ఎలక్షన్ ముందు చెప్పారా? ఎప్పుడన్నా వీళ్ళు కులాల కోసం పనిచేశారా? ఇప్పుడు ఎక్కడ లేని ప్రేమ ఎందుకు వచ్చింది మీకు? అంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్నారు కాబట్టి ఓనర్షిప్ తీసుకోవాలనా, లేకుంటే రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనా? ఏదైనా తప్పే. అలాంటి వ్యక్తుల పట్ల వీడు మన కులం కాబట్టి మనం కూడా సపోర్ట్ చేద్దామంటే ఏమవుతుంది రేపు? ఏ వ్యక్తికైనా ఎవరైనా ప్రజలు కూడా సహకరిస్తే దానివల్ల సమాజానికి నష్టం, సమాజంలో మీరు కూడా భాగం. మీరు అబోవ్ ఆల్ దీస్ థింగ్స్ కాదు. డెవలప్మెంట్ ఆగిపోతే ఎవరికి ఆగిపోతుంది? అందరికీ ఆగిపోతుంది. సంక్షేమం ఆగిపోతే ఎవరికి ఆగిపోతే? అందరికీ ఆగిపోతుంది. అందుకే నేను ఏమంటున్నానంటే ప్రతి ఒక్కరిని ఆలోచించమంటున్నా. మీరు చేసే సహకారం, మీ దగ్గరకు వచ్చి మభ్య పెడుతున్నారు. ఈ కులం, ఏ కులానికి అన్యాయం జరిగిందంటే ఎవరికి నేను అన్యాయం చేసే సమస్య ఉండదు. కులం అంటే ఏంటి? ఒక యాక్సిడెంటల్. ఎవరు కులంలో ఏ వ్యక్తి కూడా పలానా కులంలో పుడతారని ఊహించుకోలేదు. కానీ మనం గీసుకున్న గెర్రలు ఇవన్నీ. కొన్ని దేశాల్లో కుల వ్యవస్థ లేదు, కొన్ని దేశాల్లో కుల వ్యవస్థ ఉంది. మతం విశ్వాసం, ప్రాంతం యాక్సిడెంటల్. కానీ అది కూడా నేను మొన్న చెప్పాను. బాగా రిసోర్సెస్ ఉండే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కాలేదు. 260 మిల్లీమీటర్లు కూడా వర్షపాతం పడిన అనంతపూర్ శ్రీకాకుళం కంటే మెరుగ్గా ఉంది. హౌ టు ఇంటర్ప్రెట్? ఆ నీళ్లు లేవు కానీ మెరుగ్గా ఉంది. హైయెస్ట్ రెయిన్ఫాల్ శ్రీకాకుళం. డెవలప్మెంట్లో లాస్ట్లో ఉన్నాం. ఇది పాలకుల యొక్క తప్పు కదా? అక్కడ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి కదా. ఇంకొక ఆయన వచ్చి రేపు ఒక మతం, ఒక కులం, ఇంకొక ఆయన ఈ శ్రీకాకుళం విజయనగరానికి అన్యాయం జరిగిపోయిందని ఒక ఆయన లేసి వస్తారు. ఏమైనా వస్తారు? ఇన్ని రోజులు మాకు జ్ఞానోదయం రాలేదు, ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను పోరాడతాను. ఈయన పోరాడతాడు కాబట్టి ఈయనకి ఎప్పుడు వస్తే అప్పుడు పోరాటం చేస్తాడు, మళ్ళా మబ్బి పెడతాడు. దీన్ని ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు కొత్త శకానికి నాంది పలికాం. ఈ కొత్త శకంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సింది కులాల పేర, మతాల పేరిట, ప్రాంతాల పేరిట ఎక్స్ప్లాయిట్ చేసే నాయకుల్ని మీరు అందరికంటే ఈ సమాజంలో అతిపెద్ద ప్రమాదమైన శక్తులు. రావణాసురుడు లేరు కానీ, నరకాసురుడు లేరు కానీ ఈ రూపంతో సమాజానికి చాలా అన్యాయం జరిగే పరిస్థితి వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఒకటే, 2 వర్గాలు, ఉన్న వాళ్ళ కులం ఒకటి, లేని వాళ్ళ కులం ఒకటి. అనునిత్యం చేయాల్సింది లేని వారి కులానికి ఏ విధంగా ఎంపవర్ చేయాలని చేసుకుంటా పోతే, రెండోది సోషల్ గా కూడా కొంతమంది వెనకబడిపోయారు. ఇట్ ఈస్ ఎ విషియస్ సర్కిల్. ఎప్పుడైతే ఆర్థికంగా వెనకబడతారో సోషల్ గా వెనకబడతారు. ఎప్పుడైతే సోషల్ గా వెనకబడతారో ఆరోగ్యపరంగా కూడా వెనకబడతారు. ఈ అదే మరి విద్యాపరంగా వెనకబడతారు. మళ్ళా ఇది ఒక విషియస్ సర్కిల్ కింద ఎప్పటికప్పుడు ఇదే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఇవన్నీ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ లో మీరు తీసుకుంటే తాత్కాలికంగా ఏం చేస్తే వీళ్లకు ఉపశమనం వస్తుందో అవన్నీ చేస్తున్నాం. రుణ విముక్తి 24,000 కోట్లు, డాక్రా 10,000 కోట్లు, అదే మరి 1,000 రూపాయలు పెంచను, 1500 రూపాయలు పెంచను, 5,000 నుంచి 6,000 కోట్లు సంవత్సరానికి. ఈరోజు పీడిఎస్, దానికి కూడా మీరు చూస్తే పెద్ద ఎత్తున పీడిఎస్ లో ఒక 2-3 వేల కోట్లు వాళ్ళు ఇచ్చేది కాకుండా అదనంగా 2-3 వేల కోట్లు ఆహార భద్రతకి. ఇది కాకుండా సబ్ ప్లాన్స్ అన్ని మీరు కలుపుకుంటే ఈ వీకర్ సెక్షన్స్ ని ఎంపవర్ చేయడానికి కడాన చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా 10 లక్షల రూపాయలు విదేశీ చదువుకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాం. అటువంటి ఇక్కడ చదివించడం కాదు, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఆర్థిక అసమానత తగ్గించడానికి, బ్యాక్వర్డ్ ఏరియాస్ లో అన్ని ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేయడానికి
వీఆర్ హ్యావింగ్ స్పెషల్ ప్లాన్స్ అన్ని చేస్తున్నాం. నేను మళ్ళీ ప్రజలందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ సమయంలో ప్రతి ఒక్క విషయం వీళ్ళు ఆలోచించాలి. నాకు ఏ స్వార్థం లేదు, ఇంకొంచెం డీటెయిల్గా కూడా ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు ప్రభుత్వం చేసే పనుల్ని మీరు ఏ విధంగా ఉపయోగించాలో ఉపయోగించుకోవడం ఒకటి, మీ ప్రయోజనాలు కాపాడుకోవడం ఒకటి. రెండోది, ప్రభుత్వం చేసే పనులకు మీరు ఎప్పటికప్పుడు సంఘీభావాన్ని తెలియజేసి, ఇంకా నాకు మొత్తం మెకానిజం మారిపోయిందంటే ఇంకా సమయం పడుతుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది మనకు కూడా సమాజంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో, మీడియాలో కొన్ని సమస్యలు ఉంటాయి, ప్రజాప్రతినిధుల్లో కొన్ని సమస్యలు ఉంటాయి, అధికార యంత్రాంగంలో సమస్యలు ఉంటాయి. అందులో కూడా స్వార్థం ఉంటుంది. ఇంకో పక్కన మీరు చూస్తే సమర్థత ఉంటుంది. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, ఒక అతను బ్రహ్మాండంగా ఒక విషయం చెప్తారు, ప్రొడ్యూస్ చేయగలుగుతారు, 10 మంది చేయగలుగుతారు. అందులో చేయలేకపోవచ్చు, వాళ్ళకి అవకాశం రాకపోవచ్చు. దట్ ఈస్ ది స్కిల్, దట్ ఈస్ ది కెపాసిటీ. మా ఆఫీసర్లో ఉంటుంది, మా ఎమ్మెల్యేస్లో ఉంటుంది. ఒక ఆయన బ్రహ్మాండంగా మాట్లాడతాడు, ఒక ఆయన బ్రహ్మాండంగా పనిచేస్తాడు. ఈరోజు మన రాష్ట్రం మీరు చూస్తే 10.99% లాస్ట్ ఇయర్ గ్రోత్ రేట్. ఇన్ని కష్టాల్లో 10.99 వచ్చిందంటే ఎట్టొచ్చింది? డబుల్ డిజిట్ గ్రోత్ గురించి మాట్లాడుతున్నాం. డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎక్కడైనా ఇచ్చారా? సవాల్ చేసి అడుగుతున్నాం. కట్టుబట్టలతో వచ్చి రాజధాని కూడా లేని దగ్గర నుంచి ఇన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎక్కడ ఇవ్వలేదు. A1 FRBM రెగ్యులేషన్స్ ఉంటే కూడా. మూడోది, ఇన్ని డెవలప్మెంట్స్ ఎక్కడన్నా జరిగాయా? చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి సిమెంట్ రోడ్లు ఇప్పటికీ 6,500 రెండేళ్లలో 6,500 నుంచి 6,700 దగ్గర 6,700 కిలోమీటర్లు వేసాం. ఈ ఇయర్తో 9 నుంచి 10,000 కిలోమీటర్లు అవుతాయి. మనకు 30,000 కావాలి. ఈ రెండేళ్లలో 10,000 కిలోమీటర్లు వేసాం. అదే మరి ఎప్పుడూ లేనట్టు విధంగా ఈరోజు గ్యాస్ అంతా 100% ఇస్తున్నాం, పవర్ 100% ఇస్తున్నాం, అన్ని ఇళ్ళు కనెక్ట్ చేసాం. ఈ ఇయరే గ్యాస్ అయితే ఐ వాంట్ గివ్ 100% సాచురేషన్. ఇది అయిన తర్వాత ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి కట్టుకోమంటున్నాం. అంటే ఈరోజు వెల్ఫేర్ ఇచ్చి, ఊర్లో సిమెంట్ రోడ్లు వేసి, మురికాలలు పెట్టి, మరుగుదొడ్లు కట్టుకొని, గ్యాస్ ఇచ్చి, వాట్ ఇస్ ది ప్రాబ్లం? వాటర్ ఇచ్చి, ఇప్పుడు చేయాల్సింది ఏంటి? మనం ఇచ్చే వెసులుబాటు తీసుకొని ఇంకొంచెం బెటర్గా ఆదాయం పెంచుకోమంటున్నాం. వర్మీ కాంపోస్ట్ విలేజెస్ లో పెడుతున్నాం. అదే మరి ఇంకొక పక్కన చూస్తే ఈవెన్ అనిమల్ డంగ్ కూడా, పేడ ఇదంతా మీరు ఊర్లో పోతే మీకు స్వాగతం ఇచ్చేది, అన్ని ఊర్లో పేడ స్వాగతం ఇస్తుంది. రోడ్లు పక్కన వేసి పెడతారు, దెబ్బలు వేసి పెడతారు. వీ వాంట్ టు ఎండ్ ఇట్. ఇట్ ఈస్ పాసిబుల్. ఒక నాగరిక ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలాంటి టెండెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. దాని మీద నేను ముందుకు పోతున్నాను. ప్రతి ఒక్కరిని మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, అందరూ అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా నేను ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే, మీ ఆలోచన విధానంలో మభ్య పెట్టినప్పుడు మీరు ఆలోచించాలి వాస్తవాలు. దాన్ని కూడా క్యాంపెయిన్ మోడ్లో తీసుకొని ఈ కొత్త కార్యాలయం నుంచి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయడం ఎంత ముఖ్యమో, ప్రజలను కూడా చైతన్యవంతులు చేయడం అంతే ముఖ్యం. చైతన్యవంతులు దేనికోసం అంటే ప్రజల ఎంపవర్మెంట్ కోసం. నాకేం స్వార్థం లేదు. ఎందుకంటున్నానంటే నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, ఇప్పుడు మీరు చూసినప్పుడు రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం ఉంది. రెండోది టెక్నాలజీ నేను ఇప్పుడే కాదు, ఒకప్పుడు చేసి చూపించాను. ఎకానమీ ఏ విధంగా అభివృద్ధి చేయాలని కూడా చేసి చూపించాం. దానివల్ల ఈరోజు తెలంగాణకి వన్ ఆఫ్ ది బెస్ట్ నాలెడ్జ్ ఎకానమీ వచ్చి ఆదాయం పెరిగే పరిస్థితి వచ్చింది. నేను కూడా మా కుటుంబానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను. ఎక్స్పెరిమెంట్ అంటే రాజకీయాలతో ఎప్పుడు కూడా లైవ్లీహుడ్ ఆధారపడకూడదు, ఫ్యామిలీ ఎప్పుడు కూడా మన మీదనే ఆధారపడకూడదు అనే ఉద్దేశంతో 25 ఏళ్ల ముందు 24 సంవత్సరాల మునుపు ఒక హెరిటేజ్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాను. నేను పనిచేసింది మ్యాక్సిమం 91లో పెట్టాం ఎండ్లో. 94లో నేను ఎమ్మెల్యే అయ్యాను, మంత్రి అయ్యాను, అక్కడి నుంచి సీఎం అయ్యాను 20 నెలల్లోనే. అక్కడి నుంచి నేను మళ్ళీ కంపెనీ ఎప్పుడు ఆలోచించే పరిస్థితి కూడా రాలేదు నాకు. ఫ్యామిలీ మెంబర్స్ చూసుకున్నారు, మా మిస్సెస్ చూసుకున్నది. దే ఆర్ డూయింగ్ రీజనబుల్లీ వెల్. నేను ఒక 1 year, 1.5 2 years
ఎవ్రీడే అసెంబ్లీ పోయి మధ్యాహ్నం 1 గంట 2 గంటలు కూర్చొని ఈ పని చేసేవాడిని. దానికి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఇచ్చాం, శుభ్రంగా చేశారు. నవ్ దే ఆర్ ఒక పక్క ఎంప్లాయ్మెంట్, ఇంకో పక్క వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంతవరకు ఒక్క చిన్న వేలెత్తి చూపడమే కాదు, ఎవ్వడు ఎక్కడ ఏం చేయలేకపోయారంటే కారణం అందులో ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, ఒక నీట్ గా ఎక్కడ ఏ తప్పు చేయకుండా చేశాం. ఈ సంవత్సరం కార్పొరేట్ గవర్నెన్స్ పైన వాళ్ళకి అవార్డులు వచ్చాయి, చాలా అవార్డ్స్ వచ్చాయి. దే ఆర్ డూయింగ్. అంటే నీతి నిజాయితీగా ఉండి కూడా లైవ్లీహుడ్ సంపాదించుకోవచ్చు. తాత్కాలిక సచివాలయంలో తన నూతన కార్యాలయం ప్రారంభించిన ముఖ్యమంత్రి అనేక